అందరికీ నమస్కారం. టచ్లో గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. మీరు ప్రతి కంపెనీ సూచికను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు సంస్థ యొక్క ప్రధాన సూచికలను సరిపోల్చండి. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి టికర్ యూపీఎస్టీ. ఈ సమీక్ష జూన్ 23, 2025 నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. కన్జ్యూమర్ లెండింగ్ 24 కంపెనీలు పోలికలో పాల్గొంటాయి. మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము. కంపెనీ మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: -10 పాయింట్లలో 8.5. ఉపవర్గానికి సగటు ఫలితం 0.6 పాయింట్లు. మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే, సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్కు సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని మేము గమనించవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 8.5 పాయింట్లు. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము 12 నెలల కంపెనీ షేర్లను చూస్తాము. అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి 159.1% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 140%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి విలువ $5.52 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $58 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 67 బిలియన్లు. $33 బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ 1.5 బిలియన్లు. మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే, మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా అప్స్టార్ట్ హోల్డింగ్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 9.549%, పుస్తకం విలువ 2.019%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు -1. విశ్లేషణలో ఉన్న కంపెనీకి $1.45 బిలియన్ల రుణ బాధ్యతలు ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో 215%. కంపెనీ రుణ స్థాయి అంచనా చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి 10.8 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $66 మిలియన్లు. తదుపరి 12 నెలల లాభాలు $215 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 7.6. ఉపవర్గం 1, 2లో సగటు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $720 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ విక్రయాల సూచికల మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -9.2%, ఉపవర్గానికి సగటు 11.2%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా టోలెట్ -0.5 పాయింట్లు. సిబ్బంది సంఖ్య ద్వారా ఉపవర్గంలో కంపెనీ వాటా 1.952%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 389% తక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $4,626,000 సమానం. మరియు ఉపవర్గంలో $946,000 ఉన్నాయి. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం -$55,700. ఉపవర్గంలో సగటు 87,800. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా 605,000. ఉపవర్గంలో $786,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. స్వల్ప లావాదేవీల పరిమాణం 25.6%, ఉపవర్గానికి సగటు 8.5%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 61% స్థాయిని చూపుతుంది అప్స్టార్ట్ హోల్డింగ్స్ INC. అయితే ఉపవర్గం కోసం RSI స్థాయి 14 సుమారుగా 60%కి సమానం. కంపెనీ అసలు షేరు ధర సుమారు $58.02. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $58.69. ఆర్డర్ పట్టికను చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది, దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితంగా అప్స్టార్ట్ హోల్డింగ్స్ INC. సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $58.01 వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. సంస్థ యొక్క అంచనా ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడింది. అకిమ్ సూచిక లాభం 21.91 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 94.11 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై 23, 2025న జరిగే సెషన్ ఫలితాల ఆధారంగా డీల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ LX ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది. ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది. చివరి వరకు చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్.